హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన దగ్గర ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మనము 4 డిజిట్ ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా. ఈ యొక్క 4 డిజిట్ ఎంపిన్ మనం మర్చిపోయింటే గన ఫర్గాట్ ఎంపిన్ లేకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా అకౌంట్ నెంబర్ అండ్ సిఫ్ నెంబర్ కానీ కస్టమర్ ఐడి కానీ ఖచ్చితంగా అడుగుతుంది అనమాట. కానీ ఈ యొక్క అకౌంట్ నెంబర్ కస్టమర్ ఐడి మనం మర్చిపోయింటే దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఓపెన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా వీడియో అయితే చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు. మీరు అందరూ లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క అప్లికేషన్ అనేది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దీని యొక్క అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ ఐడి మర్చిపోయి ఉంటే వారికి రికవరీ చేసుకోవడానికి ఆప్షన్ ఉండకపోవడం వల్ల చాలా మంది ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కూడా యూజ్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వారికి చాలా యూజ్ అవుతుంది. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి వీలైనంత వరకు. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ఎంపిన్ గిన మర్చిపోయి ఉంటే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఫర్గాట్ ఎంపిన్ లేకి వెళ్తాం అనమాట. ఫర్గాట్ ఎంపిన్ లేకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ డూ యూ వాంట్ టు రిజిస్టర్ అగైన్ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి కొంతమంది మర్చిపోయి ఉంటారు అనమాట. అంటే ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ కస్టమర్ ఐడి అండ్ అకౌంట్ నెంబర్ ఉన్నవారు ఈజీగా ఇక్కడ ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఎంపిన్ అనేది కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మర్చిపోయిన వారు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసింది కదా, ఈ యొక్క క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. అంటే ఇది మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది ఇలా మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు SMS బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్ చేసుకోవడానికి కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మన యొక్క IPBB కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తోటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు SMS బాక్స్ అనేది ఓపెన్ చేసి అక్కడ క్రియేట్ SMS లో రిజిస్టర్ అని చెప్పేసి మనం క్యాపిటల్ లో టైప్ చేసి ఈ యొక్క 7738062873 అనే నెంబర్ కు మనం SMS పంపించాలన్నమాట. ఇలా పంపించిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ ఒకరా చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సింపుల్ గా మనం SMS అనేది ఓపెన్ చేయాలి. SMS ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ SMS ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా 7738062873 ఈ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము మెసేజ్ బాక్స్ లో రిజిస్టర్ అని చెప్పేసి మనం టైప్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కానీ వీడియో పర్పస్ మీద చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి. ఇలా మనం రిజిస్టర్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసి సింపుల్ గా సెండ్ మీద క్లిక్ చేయాలి. సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకు ఒక SMS అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలా చూసినట్లయితే చూడండి మెసేజ్ అనేది వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ IPBB అని చెప్పేసి వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశా కానీ మీకు ప్రాసెస్ అనేది చెప్తున్నాను అనమాట. ఇలా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడే క్లియర్ గా ఇచ్చారు చూడండి, ఇదే వెబ్సైట్ లో ఇక్కడ కరెంట్లీ అవైలబుల్ సర్వీస్ అని SMS బ్యాంకింగ్. మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత SMS బ్యాంకింగ్ లో మనకేం కావాలంటే ఇప్పుడు అకౌంట్ నెంబర్ అండ్ సిఫ్ నెంబర్ కావాలి. ఎందుకంటే మనం మొబైల్ బ్యాంకింగ్ ఎంపిన్ అనేది మర్చిపోయినాం కాబట్టి దాన్ని రీసెట్ చేసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సిఫ్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ అనేది కావాలన్నమాట. ఇవి కావాలంటే మనం సేమ్ SMS బాక్స్ ఓపెన్ చేసి GETCAF అని చెప్పేసి మనం క్యాపిటల్ లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. ఒకవేళ మీరు 18వ తారీఖు 12వ నెల 2002లో మీరు జన్మించినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి 18/12/2002 అని చెప్పేసి ఈ ఫార్మేట్ లో మనం అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా చూడండి. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు SMS అనేది ఓపెన్ చేయాలి. ఇలా SMS ఓపెన్ చేసిన తర్వాత సేమ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఏదైతే ఫస్ట్ ఇచ్చారు కదా నెంబర్ 7738062873 ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే గెట్ సిఫ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయాలన్నమాట. క్యాపిటల్ లో ఇవ్వాలి. గెట్ సిఫ్ స్పేస్ ఇచ్చి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను
డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. ఏ ఫార్మాట్ లో అడిగారో అదే ఫార్మాట్ లో ఇవ్వాలన్నమాట. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయాలి. సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక SMS రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ SMS అనేది వచ్చింది. ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ అండ్ సిఫ్ నెంబర్ కంప్లీట్ గా రావడం అయితే జరిగింది అనమాట. ఇవి మీరు ఒక డైరీలో గానీ నోట్బుక్ లో గానీ వీటిని నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉన్నట్లయితే మనకు మన యొక్క మొబైల్ బ్యాంకింగ్ కు IPPB మొబైల్ బ్యాంకింగ్ ఎప్పుడైనా కూడా ఎంపిన్ మర్చిపోయినా ఎంపిన్ ఎక్స్పైర్డ్ అయినా కూడా మనం సింపుల్ గా రీసెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు అకౌంట్ నెంబర్ సిఫ్ నెంబర్ అనేది సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. అది ఎలాగంటే మనం ఎప్పుడైనా కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్ లో ఓపెన్ చేసినప్పుడు అంటే డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, ఆ యొక్క డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఈమెయిల్ ఐడి ఇచ్చింటాం అనమాట. ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఆ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా కూడా అకౌంట్ నెంబర్ అండ్ సిఫ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఇన్ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, IPPB అని చెప్పేసి మనం టైప్ చేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకు IPPB కి సంబంధించినటువంటి మెయిల్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట. ప్రతి నెల మనకు స్టేట్మెంట్ అనేది మనకు మెయిల్ లో వస్తుంది. ఈ యొక్క మెయిల్ ద్వారా కూడా మనం అకౌంట్ నెంబర్ సిఫ్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ యొక్క స్టేట్మెంట్ మనం ఓపెన్ చేయాలంటే ఈ యొక్క ఫార్మాట్ లోనే మనం అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పేరులో నుంచి ఫస్ట్ 4 లెటర్స్ అనేది తీసుకోవాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 10/8/1989లో మీరు జన్మించినారనుకోండి, దాన్ని మనం ఎలా ఎంటర్ చేయాలంటే 10 అంటే 10, తర్వాత 08 అంటే ఆగస్టు, తర్వాత 89 అంటే 1989 అని చెప్పేసి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో నుంచి లాస్ట్ 4 డిజిట్ మాత్రమే మనం ఎంటర్ చేయాలన్నమాట. అంటే 10/08/89 ఇలా ఈ ఫార్మాట్ లో మీరు ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఈ యొక్క PDF అనేది ఓపెన్ చేస్తున్నా. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. ఇలా మనము పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ స్టేట్మెంట్ లో మనకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, ఇక్కడ అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ ఐడి. ఈ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ ఐడి ఇలా కూడా మీరు ఈ ఆప్షన్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. అంటే 2 ఆప్షన్ల ద్వారా మనం అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ ఐడి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి వచ్చేసి SMS త్రూ, ఇంకొకటి వచ్చేసి మనకు ప్రతి నెల మెయిల్ వస్తుంది కదా, ఈ యొక్క మెయిల్ త్రూ కూడా ఈ యొక్క కస్టమర్ ఐడి అండ్ అకౌంట్ నెంబర్ అనేది సింపుల్ గా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంపిన్ అనేది మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ప్రాపర్ గా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేయాలంటే సింపుల్ గా ఫస్ట్ నుంచి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ యొక్క ఎంపిన్ మీరు మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ అకౌంట్ నెంబర్ సిఫ్ నెంబర్ 2 కూడా ఐడెంటిఫై చేసుకున్నారన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్గాట్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు రిజిస్టర్ అగైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్ ఐడి ఇవ్వాలి. కస్టమర్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు ఫిల్ చేస్తున్నా. డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సెట్ ఎంపిన్ ఆప్షన్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మనము న్యూ ఎంపిన్, రీ ఎంటర్ ఎంపిన్, ఇలా ఎంపిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంపిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా ఎంపిన్ అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద ఫస్ట్ స్కూల్ దట్ యూ హ్యావ్ అటెండ్స్ అంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా ఫస్ట్ టైం, అప్పుడు మనం కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ దానికి ఆన్సర్స్ అనేది ఇచ్చింటాం అనమాట. ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్స్ కు మనం ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఆన్సర్ అనేది ఇస్తున్నా. ఇలా ఆన్సర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. దిస్ ఎంపిన్ వాజ్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ది పాస్ట్, ప్లీజ్ సెట్ అనదర్ ఎంపిన్ చెప్పేసి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క ఎంపిన్ అనేది ఇంతకు ముందు యూజ్ చేసుకున్నాము, ఇప్పుడు కొత్త ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఏదైనా ఒక ఎంపిన్ సెట్ చేసుకొని ఉంటే గినా అదే ఎంపిన్ అనేది రిపీటెడ్ గా చేయకూడదు. అదే ఇక్కడ మనకు వార్నింగ్ అనేది వచ్చింది అనమాట. మీరు ఇలాగనే సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము మీరు కొత్త పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు పిన్ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను ఈ వీడియో పర్పస్ మీద చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు IPPB అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ సిఫ్ నెంబర్ అంటే కస్టమర్ ఐడి నెంబర్ మీరు మర్చిపోయింటే దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.